చూడండి, నేను మొన్న మామిడికాయ పచ్చడి కలిపాను కదా, ఇది థర్డ్ డే అండి. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా కలిపేసి మళ్ళీ బాటిల్స్లో వేసేద్దామని కలుపుతున్నాను. మీకు ఎలా ఉందో చూపించడానికని వీడియో తీస్తున్నాను. చూడండి, కంప్లీట్గా డబ్బాలో నుంచి థర్డ్ డే ఈరోజు తీసిన పచ్చడి. ఆయిల్ చూడండి ఎంత ఉందో, చూపించు దగ్గర. ఆయిల్ చూడండి ఎంత ఉందో. ఆ రోజు మనం కలిపినప్పుడు అంత ఆయిల్ అనేది కనిపించలేదు, కానీ మనకి ఆయిల్ అనేది సపరేట్ ఇట్లా కనిపిస్తూ నీట్గా అనేది ఇప్పుడు పచ్చడి చూడండి ఎంత గుజ్జుగా ఉందో, చూసారా? కానీ ఇది ఆవు పిండి వేస్తాం కాబట్టి ఇప్పుడే తిన్నా కూడా మనకి వేడి అనేది ఎక్కువ వస్తుందండి బాడీలో. కాబట్టి కొంచెం కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి, మినిమం 1 మంత్ గ్యాప్ ఇస్తే ఏంటంటే ఈ వెల్లుల్లిపాయల్లోకి కూడా గుజ్జు అనేది వెళ్ళిపోయి ఇవి కూడా మంచి టేస్ట్గా ఉంటాయి. ఈ మెంతులు కూడా మంచి టేస్ట్ వస్తుందండి గుజ్జు అనేది పీల్చుకొని. అలాగే ఆవు పిండి స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది కాబట్టి మనం తిన్న అంత వేడి అనేది ఉండదు అనమాట. ఇప్పుడు మొత్తం పూర్తిగా మళ్ళీ కలుపుకొని మళ్ళీ డబ్బాలో వేసుకోవాలండి. ఇది కంపల్సరీ చేయాల్సిన ప్రాసెస్ అనమాట. ఒకరోజు కలుపుకుంటే అయిపోదు అనమాట. ఈరోజు కూడా థర్డ్ డే అంటే 3వ రోజు కలుపుకోవడం వల్ల మంచిగా మిక్స్ అయిపోతుంది పచ్చడి. ఆ రోజు కలిపినట్టే ఉంది. ఈరోజు చూసారా గుజ్జు అనేది ఎంత మంచిగా ఫ్రేమ్ అయిందో. అది టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఇంకా ఉప్పు కానీ ఏమన్నా తక్కువ అయితే వేసుకోవచ్చండి. మనం ఇవన్నీ డ్రైగా ఉన్న గిన్నెలో తీసుకోవాలి. గిన్నె డ్రైగా ఉండాలి, మన హ్యాండ్ డ్రైగా ఉండాలి. ఇలా తీసుకునే స్పూన్ కూడా డ్రైగా ఉన్నది తీసుకోవాలి. ఎక్కడా కూడా తేమ అనేది ఉండకూడదు. సరిపోయినాయండి ఉప్పు కారం అన్నీ కూడా. టేస్ట్ చాలా బాగుంది. వెంటనే నేను చెప్పలేకపోయాను ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. నాకు చాలా చాలా ఇష్టం అండి ఆవకాయ. ఇది ఉంటే ఇంకా నేను 3 పూట్ల దీంతోనే తింటా, అంత ఇష్టం అన్నమాట. అంత బాగుంటుంది. చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో. ఈ గ్రేవీ ఎలా తయారవుతుందంటే మనం వేసే కారం, ఆవపిండి, మెంతిపిండి. ఓకేనా? ఇది నేను చేసేది చెప్పాను కదా, మా కృష్ణా డిస్టిక్ స్టైల్ అండి. మా డిస్టిక్లో మేము ఇలా చేసుకుంటాము. అక్కడి వాళ్ళు, ఈ ఆంధ్ర వాళ్ళకైతే ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. ఇది నేను తెలంగాణ వచ్చాక చాలా ట్రై చేసా కానీ ఎవరిది నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. మా అమ్మమ్మనే చేసి పంపించేదండి మాకు. తర్వాత తను చనిపోయినాక మా మమ్మీ చేసేది, కానీ మా మమ్మీ చేస్తే ఏదో ఒక ప్రాబ్లం అవుతుండే. ఎందుకంటే తను అంత పర్ఫెక్ట్ కాదండి, తను అన్నీ నేర్చుకోలేదన్నమాట. కాబట్టి రాలేదు. ఇంకా నేనే యూట్యూబ్ చూసి అందరినీ అడిగి అలా ఇలా కాదు, అన్నీ కొంతమంది కారం వెల్లుల్లిపాయ దంచేయాలి అవి ఇవి కాదని సేమ్ అదే అథెంటిక్గా ఉండే మా స్టైల్ పచ్చడి కావాలని కోరుకున్నాను. దాన్ని చాలాసార్లు ట్రై చేసి అందరిని అడిగి ఇంకా నేనే మామిడికాయ పచ్చడి పట్టుకోవడం స్టార్ట్ చేశానండి. ఇంకా మామిడికాయలు దొరికాయా నేను పెట్టేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా ఇష్టపడతారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా? చూడండి, ఇలాంటి జార్ తీసుకోండి. ఈ జార్ ఎందుకు ఇలా ఉంది అంటే మనం వేసే ఆయిల్ అనేది పైకి వచ్చేసరికి తక్కువ వేసినా కూడా మంచిగా ఫిల్ అవుతుంది, నీట్గా ఉంటుంది, పచ్చడి అనేది పాడవదు అనమాట. అందుకే మ్యాక్సిమం ఇలాంటి జార్స్ ఉంటే తీసుకోండి. జాడీలు అలా తీసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర జాడీ అనేది ఎక్కడ పెట్టడానికి కనిపించలేదు కాబట్టి ఇంకా ఈ జార్లో వేస్తాను. మిగతాది మామూలు ప్లాస్టిక్ డబ్బాలో వేసేస్తాను. తర్వాత జార్ ఈరోజు వెతికి ఇంకో జార్లో వేసేసుకుంటాను అనమాట. చూడండి ఎంత బాగా గుజ్జు ఫామ్ అయిందో చూసారా? సూపర్ ఉంది కదా? వేసేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా వేసుకోవాలండి, పచ్చడి అనేది పడకూడదు. డబ్బా అంచులు అన్నీ అతుక్కుపోతూ ఉంటాయి. కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోండి. సెట్ చేసుకోవాలి పచ్చడి వేసుకున్న తర్వాత కూడా మనం ఇట్లా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దగ్గరికి గ్యాప్స్ వస్తుంటుంది కదా, అలా
ఎక్కువైపోయింది. గ్యాప్ ఉండాలండి. ఇప్పుడు మనం పెట్టే డబ్బాకి గ్యాప్ అనేది ఉండాలి. ఒక క్లాత్ తీసుకురా. ఆయిల్ ఇలా పైకి వచ్చేలాగా ఆయిల్ పోసుకుంటే పచ్చడి అనేది సేఫ్గా ఉంటుంది. అంతే, చూడండి. ఇది ఇంకో బాటిల్లో వేసేస్తాను. ఓకేనా? మీకు కంప్లీట్గా ఈ పచ్చడి నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సరేనా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా? కింద ఉన్న ఇంకా క్లిక్ చేయాలా? ఇది ఫుల్ వీడియో మీరు చూడాలి. ఈ అమృతం లాంటి ఆవకాయ కంప్లీట్గా ఎలా తయారు చేయాలో చూడాలనుకుంటే మీరు ఫుల్ వీడియో లింక్ పెడతాను, అది కంప్లీట్గా చూడండి. ఈ ప్రాసెస్ మొత్తం మీకు నచ్చితే, ఈ టేస్ట్ మీకు నచ్చింది అనిపిస్తే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.